మన గార్డెన్‌లో ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నా, ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నా కూడా లోటస్ తర్వాత ఈ వాటర్ లిల్లీ వీటి స్పెషాలిటీ అంటే అది చాలా డిఫరెంట్‌గానే ఉంటది. సో, అది ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తది. ఎలా అయినా కూడా వాటిని అంటే రిమైనింగ్ ఫ్లవర్స్‌తో కంపేర్ చేస్తే వీటిని చూసినప్పుడు మనసుకి చాలా ప్రశాంతతగా అనిపిస్తది. అది ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. ఇది బడ్డొచ్చిన తర్వాత ఏంటంటే వాటర్ చాలా కిందకుందని చెప్పి నేను కంప్లీట్‌గా వాటర్ పెట్టాను దీనికి. ఈ టబ్‌లో. బడ్ చూడండి మునిగిపోయింది. ఆల్మోస్ట్ మునిగిపోయింది. కానీ దీనికొక స్పెషాలిటీ ఉంది తెలుసా మీకు? వాటర్ లెవెల్‌తో పాటు ప్లాంట్ కూడా పైకొస్తది. నెక్స్ట్ డేకి ఆ బడ్ అలా పైకొచ్చేసింది. పైకొచ్చి అంత చక్కగా ఫ్లవరింగ్ వచ్చింది దానికి. సో, వీటికి చాలా స్పెషాలిటీస్ ఉంటాయండి. కలువ పువ్వులకి, తర్వాత తామర పువ్వులకి. వీటికి స్పెషల్‌గా మన ట్రెడిషనల్‌గా చూస్తే చాలా స్టోరీస్ ఉంటాయి గదా! వీటికి. ఈ కమలాలకి, తామరలకి. అలానే మన ఇంట్లో గూడా వీటిని పెంచినప్పుడు వాటికి ఫ్లవర్స్ అవి వస్తే చూడ్డానికి చాలా బావుంటదండి. నేను స్టార్టింగ్‌లో ఏంటంటే నార్మల్‌గా మన చెరువుల్లో ఉండే వైట్, ఈ పింక్ మీన్స్ అదే రెడ్ కలర్. ఒరిజినల్‌గా అయితే ఈ 2 తర్వాత బ్లూ. అంటే వింటేజ్ ఫ్లవర్స్ ఏమైనా ఉంటే ఈ 3 కలర్సే. మన నేటివిటీవి. కానీ ఇప్పుడంటే చాలా కలర్స్ వచ్చేసాయి. సో, నా దగ్గర పూసినవి ఇవన్నీ ఒకే రోజు పూసిన పువ్వులు. వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇంకా చేయాలనిపిస్తదండి. మృదువుగా ఉండే వాటి పెటల్స్ అవన్నీ. సో, వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ వాటిని మనం అలా ఒక టబ్‌లో పెంచుకుంటే సరిపోద్ది. నేనేమి వీటికి స్పెషల్‌గా సాయిల్ మిక్సింగ్ అలాంటివేం లేవు. సేమ్ గార్డెన్ సాయిలే. దాన్నే పెట్టాను. దీనికి ఎలాంటి ఫెర్టిలైజర్స్ అయితే నేనివ్వను. జస్ట్ అప్పుడప్పుడు అన్ని మొక్కలకి ఇచ్చినట్టే ఈ కంపోస్ట్ ఉంటుంది గదండీ! అది. ప్లాంట్స్ చూసారా వాటికి కొన్ని వెరైటీస్‌కైతే లీఫ్‌కే చిన్న బడ్‌లా ఉంటది. ఆ బడ్ నుంచి కొత్త ప్లాంట్ ఒస్తది. అలా అనమాట. సో, మెయింటెనెన్స్ ఏం లేదు. నేను పెట్టిన దగ్గర నుంచి వీటిని వాటర్ లెవెల్ తగ్గినప్పుడు కొంచెం వాటర్ ఇవ్వడం తప్ప ఇంకేం లేదు. అయితే నాకు ఈ ప్లాంట్స్‌ని చూసినప్పుడు వీటిని అబ్జర్వ్ చేస్తే అనిపిస్తది. వీటి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఇవి చూడండి బడ్స్ బురదలో ఉన్నాయి. యాక్చువల్‌గా వాటర్ లోపల మట్టిలో. అవి పైకొచ్చే కొలది వాటికెక్కడ చిన్నపాటి మట్టి గూడా పట్టదు. ఎంత ప్యూర్‌గా వస్తదో పైకది బడ్. అలానే ఆ ఫ్లవర్ విచ్చుకోవడం. సన్‌లైట్‌ని బేస్ చేసుకుంటూ నెమ్మదిగా విచ్చుకుంటది. అలా ఈ లోటస్ లీవ్స్ వీటన్నింటిని చూస్తే అనిపిస్తది. లోటస్ లీఫ్ పర్టిక్యులర్‌గా వాటి మీద నీళ్లుండవు కదండీ! అది వాక్స్ కోటింగ్ ఉన్నందుకు. దాన్ని చూస్తే అటాచ్డ్ లేదా అన్‌అటాచ్డ్ ఈ పాయింట్స్ అనేవి దాన్ని చూసినప్పుడు చాలా బాగా తెలుస్తాయి మనకి. ఎంతవరకు అటాచ్‌మెంట్ ఉండాలి, ఎంతవరకు అటాచ్‌మెంట్ ఉండకూడదని. వాటర్ డ్రాప్ దాని మీద ఉన్నంత సేపు దానికి అటాచ్‌మెంట్ ఉంటది. వన్స్ ఒకసారి వాటర్ డ్రాప్ పడిపోతే అటాచ్‌మెంట్ లేదు. సో, మనం ఏదైనా ఒక వర్క్‌లో ఉన్నా, ఒక ఎమోషన్‌లో ఉన్నా అంతవరకే దాంతో అటాచ్‌మెంట్ ఉండాలి. అంతకు మించి ఉంటే చాలా ప్రాబ్లమాటిక్ అవుతది కదా మనకి. ఇప్పుడు అనుకుంటున్న స్ట్రెస్ అదే. సో, ప్రాక్టీస్ చేస్తే అన్నీ బానే ఉంటాయి. ఒకరు దాని వెంట ఒకటి నేర్చుకోవచ్చు. సో, నేనైతే వీటిని అలా చూస్తూ చాలా టైం స్పెండ్ చేస్తానండి ప్లాంట్స్‌ని చూస్తూ. చిన్న బడ్ నుంచి పైకొచ్చేంత వరకు ఏ హడావిడి ఉండదు. ఎంత హంబుల్‌గా ఉంటదంటే అది. అంటే అలా ఏమీ తెలియనట్టు చిన్నగా వస్తది దాని బడ్. ఈ పర్టిక్యులర్‌గా ఈ తామర పువ్వు.
చిన్న బడ్డొస్తది. ఆ చిన్న దాని నుండి ఇంత పెద్ద పువ్వు. అదలా కొంచెం వాటర్ లెవెల్‌ని బేస్ చేసుకుంటూ పైకొస్తది నెమ్మదిగా. గ్రోత్ కూడా అసలు మనం అంటే నోటీస్ చేయలేనంతగా అలా నెమ్మదిగా వస్తది పైకి. సో, అంత చక్కగా ఫ్లవరింగ్. నేను చాలా ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తానండి అట్లా వాటర్‌లో చేతులు పెడుతూ, ఫ్లవర్స్‌ని అలా అబ్జర్వ్ చేస్తూ. ఒక చిన్న టబ్‌లో వీటిని పెంచితే అసలదెంత వండర్‌లా అనిపిస్తదంటే నాకు. ఎక్కడో కొలనులో పెరగాల్సినవి మన గార్డెన్‌లో పెంచుకోవడం. వీటికేంటంటే ఎండిపోయిన ఆకులను తీసేయడం, వాటిలో వచ్చే ఆ మాసుని తీసేయడం, ఎండిపోయిన పువ్వుల్ని వాటిని పక్కకి తీసేయడం అంతే. అంతకు మించి దీనికి చేయాల్సిన పనేం లేదు. ఎవరైనా ఫెర్టిలైజర్స్ ఇస్తే ఇవ్వచ్చు. అయితే నేను ఫిష్ ఉంటుందని దీనికి ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వనండి నేను. ఫెర్టిలైజర్స్ మీన్స్ అదే డీఏపీ, ఎన్‌పీకే అలా అంటారు కదా! అవేమీ నేనివ్వను. జస్ట్ మన ఆవు పేడ అవి, తర్వాత కంపోస్ట్ ఆ మట్టినే కొంచెంగా వాటి పైనేస్తానంతే. ఇంకంతకు మించి నేను చేసే మెయింటెనెన్స్ ఏం లేదు దీనికి. ఎవరైనా దీన్ని ట్రై చేయొచ్చు. గార్డెన్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఒక చిన్న టబ్ పెట్టుకొని దానిలో ఈ మొక్కల్ని పెంచితే ఆ వచ్చే ఫ్లవర్స్ వాటిని చూస్తూ మానసిక ప్రశాంతత అంటారు కదా! అది చాలా. అసలు ఏది గుర్తురాదు మనకు ఆ మొక్కలను చూసినప్పుడు, ఆ ప్లాంట్స్‌తో మనం టైమ్ స్పెండ్ చేసినప్పుడు. నాకైతే అలానే అనిపిస్తది. సో, నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేద్దామని అంటే ఈ ప్లాంట్స్‌ని పెంచడం అంటే పెద్ద కష్టమేమో, లేదంటే ఎక్కడో అంటే పువ్వులు పూయవేమో అలా. అలా కాదండి. ఎక్కువ పువ్వులొచ్చే వెరైటీని తీసుకుంటే త్రూ ఔట్ ఇయర్ అంతా కూడా ఫ్లవర్స్ వస్తాయి. దీనికి ఆహ్, కొన్ని సీజన్ అదే ఈ సీజన్‌లో పువ్వులు రావు అలా ఏం లేదు. నేను పెంచుతున్న ఇవన్నీ కూడా నేను పెంచేకి 5 వెరైటీస్ ఎప్పుడు ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. ఈవెన్ లోటస్ కూడా ఒక 1 ఆర్ 2 మంత్స్ రావంతే ఫ్లవర్స్. అది కూడా ఈ వింటర్. ఆ తర్వాత మళ్ళీ కామన్‌గానే వస్తది. దీనికి పెస్ట్ కూడా ఏముండదు. చిన్నగా ఏంటంటే చైనా మాత్ అని వస్తది దీనికి. మనం వాటర్ ఫ్లో అయ్యేలా వేసేస్తే ఆ పెస్ట్‌ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అంతే. అంతకు మించి దీనికేం లేదు. సో, ఎవ్వరైనా నీట్‌గా ట్రై చేసుకోవచ్చు దీన్ని. వాటర్ ఫ్రెష్‌గా ఉంటే ఇంకా బావుంటాయి. నేనైతే ఈ చిన్నవి ఉన్నాయి చూసారా? నీటిపైన తేలుతూ గ్రీన్ ఏదో బావుందని వేశాను దాంట్లో. ఇది మొత్తం కవర్ చేసేస్తుంది. ఈసారైతే అది మాత్రం దాన్ని కంప్లీట్‌గా తీసేయాలని డిసైడ్ అయ్యాను నేను. తీసేస్తాను. ఎందుకంటే చిన్ని ప్లాంట్స్ కూడా వస్తాయి. మా ఫ్రెండ్స్ అందరికి వాటి నుంచి వచ్చిన ప్లాంట్స్‌నే ఇచ్చాను నేను. పర్టిక్యులర్‌గా పర్పుల్ కలర్ చాలా బాగా వస్తాయండి పువ్వులు. ఎక్కువొస్తాయి పువ్వులు. ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నేను పాలినేషన్ చేసి సీడ్స్ సెపరేట్‌గా పెట్టి మన ఈ ప్లాంట్స్‌కి ఎలా అయితే చేస్తున్నామో నార్మల్ ప్లాంట్స్‌కి దీనికి అలా చేయాలనుకుంటున్నాను. చూడాలి నాకున్న టైంని బట్టి. మా పిల్లలు కూడా ఈ నీటిలో చాలా సేపు ఆడతారు. పర్టిక్యులర్‌గా లోటస్ లీఫ్‌తో. సో, ఇలా ఏ మెయింటెనెన్స్ లేకుండా చాలా నీట్‌గా ఒక టబ్‌లో దీన్ని పెంచుకోవచ్చు. క్లే సాయిలే కావాలి అలాంటిదేం లేదు. జస్ట్ మన గార్డెన్ సాయిల్‌తో అయినా కూడా వీటిని చాలా బాగా పెంచుకోవచ్చు. ఎటువంటి డౌట్స్ లేకుండా చాలా నీట్‌గా పెంచుకోవచ్చు. ఇప్పుడు నర్సరీలో ఈ ఫ్లవర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి ఐ మీన్ ప్లాంట్స్. సో, అవి తెచ్చుకొని చాలా నీట్‌గా పెంచుకోవచ్చు. ప్రశాంతంగా వాటితో గడపొచ్చు మనం.